వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఇది వార్తల్లో ప్రదేశాలకు సంబంధించినటువంటి అంశంగా మనం గమనించవచ్చు. మరి ఇటీవల ఒక కొత్త జీవికి ఒక పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం. మరి ఒకసారి చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మాజీ రాష్ట్రపతి పేరు పెట్టారు. ఇది ట్రెడిషీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. సి దీనికి మెలనోక్లమిస్ కోవింగ్ అనే పేరు పెట్టారు అని 3 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీనికి సంబంధించి కనుక మనం రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ కనుక ఫాలో అవుతూ ఉన్నట్లయితే దీనికి మనము ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి వాస్తవంగా రెగ్యులర్ గా పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం వాళ్ళ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఏ రకంగా ఉన్నా కూడా ఒక కొత్త రకం జీవిని ఇటీవల కనుగొనడం జరిగింది, దానికి ఒక పేరు పెట్టారు అనేది అందరికి తెలిసిన విషయం ఉంటుంది. దాంట్లో మరి ఏ పేరు పెట్టారు ఏంటి అనేది అయితే దీన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకు లెవెల్ 2 క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయడం అంటే జరిగింది. మరొకసారి చూద్దాం వీటిని. మరి ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మాజీ రాష్ట్రపతి పేరు పెట్టారు అని ఏ స్టేట్మెంట్ పేర్కొనడం జరిగింది. మరి ఇది కరెక్టా కాదా అని కనుక మనం చూసినట్లయితే వాస్తవానికి చూసినట్లయితే ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో ఒక కొత్త రకం జీవిని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. మరి దీనికి ఎవరు పేరు పెట్టారు అనే విషయంగా మనకు పూర్తిగా తెలుసుంటేనే ఇది కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా అనేది మనం ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి చూసినట్లయితే ఈ ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ బి, ఇది ట్రెడిషీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. మరి కొత్త రకం జీవి ఏ తరహా జీవి అని అంటే ట్రెడిషీల్డ్ సీ స్లగ్ అని బి పేర్కొంటుంది. బి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. సి స్టేట్మెంట్ కనుక చూసినట్టయితే దీనికి మెలనోక్లమిస్ కోవింగ్ అనే పేరు పెట్టారు అనేది సి స్టేట్మెంట్ పేర్కొంటుంది. సి స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్ ఏనండి. దీంట్లో మొత్తానికి మనం చూసినట్టయితే ఏసి రెండు కూడా రాంగ్ స్టేట్మెంటే కాబట్టి ఆన్సర్ 2 మనం బి మాత్రమే సరైంది అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఒకసారి దీన్ని మనం గమనించినట్లయితే అసలు ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏ అనేది రాంగ్ స్టేట్మెంటే, సి అనేది రాంగ్ స్టేట్మెంటే. అసలు కరెక్ట్ ఏంటి అని కనుక చూసినట్లయితే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఒక కొత్త జీవిని కనుగొనడం జరిగింది. అది మరి దాన్ని ఎక్కడ కనుగొన్నారంటే ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో దీన్ని కనుగొన్నారు. ఇది ట్రెడిషీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. ఇంతవరకు ఓకే, కానీ మరి దీనికి పెట్టింది మాజీ రాష్ట్రపతి పేరు కాదు. దీనికి పెట్టిన పేరు ఏంటి అంటే మెలనోక్లమిస్ ద్రౌపది అని పేరు పెట్టారు. మరి ద్రౌపది అంటే మనం చూసినట్లయితే ద్రౌపది ముర్ము ప్రస్తుతం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమె పేరు మీదుగా ఈ కొత్త జీవికి ఈ పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ కొత్త జీవి పేరును మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. మీరు అవసరమైతే ఒక నోట్స్ కూడా మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా మీరు చేసుకోండి. మీ ఓన్ వేలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ కొత్త జీవి పేరు ఏంటంటే మెలనోక్లమిస్ ద్రౌపది. దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే బంగాళాఖాతంలో కనుగొన్నారు. బంగాళాఖాతంలో ఈ ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్నటువంటి ఉదయపూర్ డిగు తీరంలో దీన్ని కనుగొనడం జరిగింది. మరి ఒకవేళ దీనికి ఈ అంశానికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే ఇటీవల
జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో కనుగొన్న కొత్త రకం జీవికి ఏమని పేరు పెట్టారు అని చూసినట్లయితే దాని పేరు ఏంటండి? మెరనోక్టమిస్ ద్రౌపది. మరి అదేవిధంగా ఇటీవల జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి ఎవరి పేరు పెట్టారు? ఎవరి పేరు అని చూసినట్లయితే ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట నామకరణం చేయడం జరిగింది. ఆ కొత్త రకం జీవి పేరు ఏం పెట్టారు అంటే మెరనోక్టమిస్ ద్రౌపది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా మనం ఎంతసేపటికి మరి ఇటీవల క్వశ్చన్స్ కనుక మనం గమనించినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చే పరిస్థితి లేదండి. ఎంతసేపటికి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆ అంశానికి సంబంధించి పూర్తి అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. దీంట్లో కూడా మనల్ని ఎంతసేపటి కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశం ఏంటి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి ఎక్కువ కూడా ఈ కరెంట్ అఫైర్స్ విషయం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళు మనం విమర్శించడం ఏం కాదు కానీ అనండి ఒక ఎక్కువ మెటీరియల్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. దీనికి ఇది లింక్, దీనికి ఇది లింక్, ఇది లింక్, ఆ రకంగా చేసుకుంటూ పోవడం వల్ల ఒక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి మనం ఎంతో కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. మనం ఎంతవరకు లింక్ చేసుకోవాలి అంతవరకు లింక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ ఇది చూసినట్లయితే ఇది మనకు చూసినట్లయితే ఈ పాలిటీకి కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్ అనేది పాలిటీకి మనకు లింక్ అవుతుంది. ఎందుకంటే మరి రాష్ట్రపతి పేరు పెట్టారు కాబట్టి మనకి పాలిటీకి సంబంధించినటువంటి అంశంలో మనం లింక్ చేసుకోవచ్చు. మరి ఈ పాలిటీకి సంబంధించినటువంటి లింక్ చేసుకున్నట్లయితే పాలిటీలోకి వచ్చేసినట్లయితే ఆర్టికల్స్, రాష్ట్రపతి విధులు, ఈ రకంగా ఇంతసేపు దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఎక్కువ మెటీరియల్ క్యారీ చేసుకున్నట్లయితే అసలు విషయాన్ని మనం మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా మంది మనకు ఆ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా చెప్పే విషయం ఇదే. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనం విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది తప్పితే దాన్ని మరీ ఎక్కువగా చూసినట్లయితే మనం ఒక రకంగా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.